కాకినాడ జిల్లా తుని సమీపంలోని సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన గురిచేస్తుంది. వందలాది మంది పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్తులు విస్తృతంగా గాలిస్తున్నప్పటికీ చిన్నారి జాడకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో ఈ కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతుంది. దుండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో ఉన్న పామ్ ఆయిల్ తోటలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న జాహ్నవి ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత నుంచి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు నిరంతరం గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. చిన్నారి అడవిలో చిక్కుకుపోయిందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేక మరేదైనా జరిగిందా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకక అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసులో ఆశాకిరణంగా మారిన పెంపుడు కుక్క కూడా ప్రస్తుతం కొత్త సందిగ్ధతకు సృష్టిస్తుంది. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి కనిపించకుండా పోయిన ఆ కుక్క 2 సార్లు ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో జాహ్నవి ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంలో ఇది కీలకంగా మారుతుందని పోలీసులు భావించారు. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి తిరిగి వదిలిపెడితే అది వెళ్లే దారిని అనుసరించి చిన్నారి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. అయితే బుధవారం రాత్రి 2 సార్లు ఇంటికి వచ్చిన కుక్క ప్రవర్తనలో మార్పులు కనిపించాయని డాగ్ క్యాచర్స్ బృందం చెబుతుంది. జనాలను చూసి భయపడటం, అసహజంగా వ్యవహరించడం గమనించిన అధికారులు ప్రస్తుతం ట్రాకర్ అమర్చి విడిచిపెట్టే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. కుక్క మానసిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని నిర్ణయించారు. ఇవాళ దాని ప్రవర్తన సాధారణంగా ఉంటే ట్రాకర్ అమర్చి వదిలిపెట్టే స్నీపర్ డాగ్ సహాయంతో అడవిలోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం ఇచ్చారు. ఇక జాహ్నవి తల్లి భవాని పడుతున్న వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. బోన్లో ఉన్న కుక్క దగ్గరికి వెళ్ళి జాను దగ్గరికి వెళ్తావా అంటూ పదే అడుగుతున్న ఆమె కన్నిటి దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరుగుతుంది. జాహ్నవి కుటుంబం నివసిస్తున్న ప్రాంతం చుట్టూ కూడా దాదాపుగా 50 ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ తోటలున్నాయి. ఆ తర్వాత వెంటనే కొండ ప్రాంతం, దట్టమైన అడవి ప్రారంభమవుతుంది. చిన్నారి కోసం ఇప్పటికే అనేక కిలోమీటర్ల పరిధిలో గాలింపు చేపట్టారు. దట్టమైన పొదలు, లోతైన నేల బావులు, చెరువులు, గుంతలు అన్నింటినీ పరిశీలించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో అణువణువు జల్లెడ పట్టారు. చిన్నారి అదృశ్యమైన మరుసటి రోజే కొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో మట్టి పిల్లలు విరిగిపోయిన ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా శోధనలు నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. వారం రోజులుగా చిన్నారి ఆచూకీ లేకపోవడం, విస్తృత గాలింపులోనూ ఒక్క ఆధారం దొరకకపోవడం పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తుంది. ప్రతి కోణంలో విచారణ కొనసాగిస్తున్న అధికారులు త్వరలోనే ఏదో ఒక కీలక సమాచారం లభిస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే జాహ్నవి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు మాత్రం ప్రతిక్షణం యుగంలా మారింది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రార్థిస్తున్నారు.